ఫ్రెండ్స్, నేను మీ హరీష్ ఫ్రమ్ హరి మొబైల్స్. కస్టమర్ ఇవాళ ఐఫోన్ 13 తీసుకొని వచ్చారు. బ్యాటరీ బల్జ్ అయిందని చెప్పి వాడుతుండగానే బల్జ్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేను డయాగ్నోస్టిక్స్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కస్టమర్ బ్యాక్ గ్లాస్ చేంజ్ చేయించుకున్న తర్వాత ఆఫ్టర్ 6 months బ్యాటరీ అనేది ఇలా బల్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం కానీ అండ్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ జరిగింది. కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చి ఏమని చెప్పారంటే, బ్రదర్ మీరు ఒరిజినల్ బ్యాటరీ వేస్తారని చెప్పి మీ వీడియో చూశాను, కొద్దిగా బ్యాటరీ రిప్లేస్ చేయండి అని చెప్తే ఓకే అని చెప్పి మాట్లాడి మనం బ్యాటరీ ఓపెన్ చేసి చెక్ చేసాము. బ్యాటరీ అనేది రిప్లేస్ కూడా చేసాము. కానీ ఒక్కటి ఏంటంటే ఆయనకు ఫ్లాష్ కూడా రావటం లేదు. బ్యాటరీ అనేది బల్జ్ అయింది. ఎందుకు బల్జ్ అయింది? లాస్ట్ టైం ఎవరైతే మీరు బ్యాక్ గ్లాస్ వేయించారు కదా, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడే ఎలాంటి థింగ్స్ అయినా కానీ చిన్న మిస్టేక్స్ చేస్తారు కదా, దానివల్ల బ్యాటరీ అనేది బల్జ్ అవుతుంది అండ్ ఫ్లాష్ లైట్ కూడా రాదు. ఇప్పుడు కస్టమర్కి ఫ్లాష్ లైట్ కూడా ఇష్యూ ఉంది. ఎందుకంటే ఫ్లాష్ లైట్ లాస్ట్ టైం ఎవరైతే టెక్నీషియన్ వర్క్ చేశారో అది ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఫ్లాష్ లైట్ కూడా రాకపోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.